హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మనం అటుకులతోటి అయితే మనం ఒక మంచి రెసిపీ అయితే చేసుకోబోతున్నాము. ఏంటో తెలుసా ఫ్రెండ్స్? మీకు అటుకులతో ఏ రెసిపీ చేయాలో తెలుసా ఫ్రెండ్స్? నేను చెప్పేస్తాను. అటుకులతో మనమైతే ఫైనల్గా అటుకుల మిక్స్చర్ అయితే చేయబోతున్నాం అనమాట. ఈ అటుకుల మిక్స్చర్కి మనకి పేపర్ అటుకులు కావాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ అటుకులు అయితే కావాలి, పేపర్ అటుకులు. ఇప్పుడైతే నుంచి మనం కొద్దిగా కార్న్ఫ్లెక్స్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి, కార్న్ఫ్లెక్స్ తీసుకుంటాం కదా. రండి, అక్కడే ఉండిపోతారేంటి? ఇక్కడ ఉండి ఇదేమో పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కారం, చాట్ మసాలా, పలుకులు మరియు ఉప్పు, ఇంకా ఫైనల్గా మన నూనె. ఇప్పుడైతే మనం అటుకుల మిక్స్చర్కి స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడైతే మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఇప్పుడైతే నుంచి ఈ అటుకుల్ని మనం మామూలుగానే వేపుకోవాలి ఫ్రెండ్స్. మీరు కూడా చూసండి. ఇప్పుడైతే నుంచి ఇందులో వేసేద్దాము. టడాన్ 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 టడాన్. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే నుంచి ఇందులో వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ అటుకులు అయితే అయిపోయింది. మీకు డౌట్ రావచ్చు, ఈ అటుకులు ఎలాగైపోయింది నీకెలా తెలుసు అనేసి. ఈ అటుకులు నన్ను చూడండి, మనం అయితే నుంచి ఇది ఎలా పిస్తే నుంచి సౌండ్ వచ్చిందా? ఇలా సౌండ్ వచ్చినప్పుడు కొద్దిగా రోస్ట్ అయ్యిద్ది, అప్పుడే అయిపోయినట్టు అనమాట. దీన్ని అయితే నుంచి మేము ఆ ప్లేట్లోనే అయితే వేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నేను వేస్తాను అనమాట. మీరు కూడా చూసేయండి. ఇప్పుడైతే నుంచి ప్రస్తుతం ఏం చేయాలంటే నుంచి ఇది కొంచెంసేపు అన్నది ఇలా చల్లార్చుకోవాలి. మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. కొంచెంసేపు అన్నది ఇలా చల్లార్చుకొని కొద్దిగా మనం అలా అలా కలుపుకోవాలన్నమాట. చూడండి, చాలా ఎక్కువ అన్నది చేసాము. గ్యాస్ హైలో పెట్టుకొని మనం అయితే నుంచి నూనె అన్నది వేసుకోవాలన్నమాట. చూడండి, హైలో ఉంది నూనె. ఇదైతే మనం హైలో వేసుకున్నాం కదా. మీరు కూడా చూడండి, ఈ నూనె అన్నది ఫస్ట్ వేడెక్కనివ్వాలి. నూనె అన్నది వేడెక్కిపోయింది కాబట్టి ఇందులోనైతే ఈ పల్లీలను అయితే జాలిలో వేసుకుందాము. చూడండి, జాలిలో వేసుకున్నాం కాబట్టి ఇలా అనేద్దాము. చూడండి, ఇప్పుడైతే నుంచి నూనె అన్నది ఇందులోనే వేగిపోద్ది. ఇప్పుడు మనం తీయాలనుకుంటే కూడా ఇలాగే తీయచ్చు అనమాట. చూడండి, అందుకే మనం అయితే నుంచి ఇప్పుడు జాలి అన్నది వేసుకుంటున్నాము. మీరు జాలి అన్నది వేసేటప్పుడు ప్లాస్టిక్ జాలి అయితే వేయకండి, ఎందుకంటే నూనెకైతే నుంచి పోతుంది. ఇప్పుడైతే నుంచి చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోతున్నాయి కదా. స్టీల్ జాలి అయితే వేయండి, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇప్పుడైతే నుంచి చూడండి ఎంత బాగా వస్తున్నాయో, మంచి కలర్లు వస్తున్నాయి. ఇప్పుడు అయిపోయాయి కాబట్టి నేనైతే నుంచి తీసేస్తాను ఫ్రెండ్స్. తీసేసి ఇవి ఇందులోనే వేసేద్దామా. ఇప్పుడైతే నుంచి ఇందులో కొద్ది కార్న్ఫ్లెక్స్ వేసుకుందామా. ఇలా వేసుకోవడం వల్ల నూనె పాడవకుండా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇలా వేసుకోవడం వల్ల నూనె అన్నది బాగా వస్తుంది కదా ఫ్రెండ్స్. పీల్చుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నుంచి ఈజీగా జాలిలో వేసామనుకోండి అయిపోతుంది. ఇప్పుడైతే నుంచి ఇది కూడా ఈ విధంగానే ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడేమో నెక్స్ట్ మళ్ళీ నేనే వేస్తున్నాను. ఇలాగా కింద పడిపోతే కూడా మీరు ఇలాగైతే తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ విధంగా మనం ఇదంతా మొత్తం అనేది వేసుకోవాలి. మీరు కూడా చూసేయండి. ఇందులో అయితే మనం పచ్చిమిర్చి ప్లస్ కరివేపాకు అయితే మనం వేసుకుందాము. మీరు జాగ్రత్త ఫ్రెండ్స్, ఇది వేసేటప్పుడు నూనె కాబట్టి పట్టు మనం చిల్లుతాయి, ఓకేనా ఫ్రెండ్స్? ఇది వేసి నేనైతే ఇప్పుడు అందరూ దీపావళి బాంబు పెట్టుకొని పారిపోతుంది కానీ నేను అలాగే పారిపోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది వేడిగా ఉంది కదా. వేడిగా ఉన్నప్పుడే మనం ఉప్పు, కారం, చాట్ మసాలా అవన్నీ వేసేయాలి కదా. ఇప్పుడైతే మా మమ్మీ అయితే ఫస్ట్గా కారం అనేది వేస్తున్నారు. మీరు కూడా చూడండి, మీకు ఎంత కారం సరిపోతే అంత కారం అన్నది వేసేయాలి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇప్పుడు కారం వేస్తారు కాబట్టి ఉప్పు అన్నది కూడా వేస్తున్నారు. మీరు కూడా చూడండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇందులోకి చాట్ మసాలా అయితే వేసుకోవాలన్నమాట. ఈ చాట్ మసాలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్కి వచ్చేసి. ఇప్పుడైతే నుంచి పసుపు అన్నది వేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, పసుపు అన్నది మేము కొద్దిగా వేసుకున్నాము, 1/2 స్పూన్ వేసుకున్నాము. ఇది వేడిగా ఉన్నప్పుడే మనమైతే నుంచి దీన్ని కలిపేసుకోవాలి. ఇదైతే నుంచి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ దీన్ని ట్రై చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఈ విధంగా మనమైతే నుంచి కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనమైతే కలుపుకోవాలన్నమాట దీన్ని అంతా. ఇప్పుడైతే నుంచి కొంచెంసేపు చల్లార్చుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్.
ఇప్పుడు కొంతసేపు ఒక 10 మినిట్స్ మనమైతే చల్లార్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మంచి అయిపోయింది కాబట్టి చల్లార్చాము. చూడండి ఇప్పుడైతే మంచి అన్ని మసాలా వేసుకొని అయితే మంచి కలుపుతున్నాను. మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నుంచి మనం టేస్ట్ చేసుకునే సమయము కొద్దిగా వేస్తాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మీరు కూడా మీ ఇంట్లోనే ఇలాంటిది అయితే చేసుకోండి. సూపర్ ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.